తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాట్లు చేస్తున్నందున ప్రస్తుతం కొనసాగుతున్న 50 పడకల ఆసుపత్రిని 220 పడకల ఆసుపత్రిగా సామర్థ్యాన్ని పెంచుతూ నిర్మించబడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచించారు. ఆసుపత్రికి రోజువారీగా వస్తున్న వివరాలను, ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాల సంఖ్యపై ప్రధాన కార్యదర్శి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, విద్యార్థినిల సిబ్బంది వివరాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం హరే కృష్ణ సంస్థ ద్వారా పాఠశాలకు అల్పాహార సరఫరా చేస్తున్న కిచెన్ షెడ్యూను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ప్రధాన కార్యదర్శి పర్యటనలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, DCHS డాక్టర్ ఆనంద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ విజయకుమార్లు పాల్గొన్నారు. అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బండారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.